అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి తోడుకోడ. ఈ రోజు మా స్టైల్లో చికెన్ మండి బిర్యానీ చూపిస్తాం, వచ్చేయండి. చికెన్ అయితే ఇంత పీసులు అయితే కొట్టించుకున్నాం. దీంట్లో ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీలు అయితే వేసి పెట్టుకున్నాం ముందే. ఇందులో సాల్ట్ వేద్దాం అక్క. వేసి సాల్ట్ అయితే వేసేసుకున్నాం. పసుపు, ఇందులో చూడండి అల్లం, ఎల్లుల్లిపాయలు, ఓకే ఇది వరకు పచ్చిమిర్చిలు కూడా వేసేస్తున్నా. కొంచెం అంత కొత్తిమీర, చికెన్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసేస్తున్నాం. ఇదిగోండి చికెన్లో అన్నీ వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసాం. ఈ చికెన్ని 75% వరకు కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఉడికిపోతుంది మొక్క. మూత పెట్టేసి కొద్దిసేపు అట్లనే వదిలేసి అది ఉడికిపోయినాక ప్రాసెస్ చేస్తాం. ఇటు సైడ్ చికెన్ అయితే బాయిల్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. చికెన్ కుక్ అయిన తర్వాత అయితే చూసేద్దాం. చికెన్ చూసారా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే చికెన్ ఉడుకుపడం అయిపోతుంది. ముందే బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాం. చికెన్ అయితే బాగా ఉడుకుతుంది, బాగా బాయిల్ అయిపోయినట్టుంది. ఇంకా అయిపోతుంది అక్క. ఒక 2-3 నిమిషాల్లో తీసేద్దాం. ఇంకా తీసేద్దాం. ఉడికిపోయినట్టుంది అక్క, తీసేద్దాం. ఇంకా తీసేద్దాం అక్క. మళ్ళీ ఎక్కువ ఉడికిపోయింది అనుకో ఫ్రై కాదు. గ్యాస్ ఆపేద్దాం. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందని ఇప్పుడు దీన్ని స్టేన్ చేసేసుకున్నాం. వాటర్ అంతా సపరేట్, చికెన్ సపరేట్ స్టేన్ చేసుకోవాలి. చికెన్ అంతా సపరేట్ చేసేద్దాం అక్క. మ్యాగ్నేట్ చేసి పక్కకు పెడదాం. చికెన్ సపరేట్ చేసేద్దాం మొత్తం. ఈ చికెన్ అంతా సపరేట్ చేసేసుకొని దీన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అంతా పక్కకు పెట్టేసుకుని ఈ గ్రేవీని అంతా మిక్సీ పట్టుకోవాలి అక్క. ఇప్పుడు చల్లారాక ఈ గ్రేవీ మొత్తం ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసేసుకుందాం. ఉప్పు, కారం, సరిపడా కారం వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. పసుపు, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా. మసాలాలు అయితే కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, లెమన్. ఇవన్నీ కలిపేసి ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. ఇప్పుడు ఈ మసాలా అన్నీ దీనికి చికెన్ పీసులకు మంచిగా పట్టించుకోవాలి. ఇలా మొత్తం పట్టించేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే తొందరగా అయిపోతుంది. లాస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు కార్న్ఫ్లోర్ వేసేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి కొంచెం మనం కలిపేసుకుంటే సరిపోతుంది. త్వరగా వేగిపోతుంది కదా అక్క. చికెన్ తొందరగా అయిపోయిందండి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మనం రైస్ చేసేద్దాం అక్క. ఈలోపు రైస్కి పెట్టేసుకుందాం. వంపుకున్నవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకుందాం.
ఇప్పుడు దాంట్లో ఏమేమి అక్క ఓన్లీ అది పేస్ట్ పట్టిందేనా? పేస్ట్ వేసేసుకోవాలి దేవి. ఆయిల్ కొంచెము ఇంకా పేస్ట్ వేసేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేడైతేనే పేస్ట్ వేసేసుకున్నాం. ఇది చికెన్లో ఉడకబెట్టుకున్నాం కదా ఇంతకుముందు. ప్రాసెస్ భలే సింపుల్ ఉన్నట్టుగా ఉంది అంత కదా. ఆయిల్ అయితే ఇది అయిపోయింది. మనం మసాలా వేసేసుకున్నాం. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకున్నాం. ఈ మసాలా అయితే కొంచెం కుక్ కావాలి. ఇటు సైడ్ చికెన్ కూడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఇవి అయిపోతుంది అక్క. మళ్ళీ రైస్ అయిపోతుంది. రైస్లో పెట్టాలి కదా మళ్ళీ పీసెస్. మసాలా అయితే బాగా ఉడికిపోతున్నట్టుంది కదా అక్క. కారం వేసేస్తే అయిపోతుంది. కారం కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా. అవును, మళ్ళీ పిల్లలు కొంచెం స్పైసీ తిన్న వాళ్ళు అయితే పచ్చిమిర్చి సరిపోతుందని కూడా సరిపోము. మనమైతే కొంచెం తింటాం కాబట్టి కొంచెం కారం అయితే వేస్తున్నాం. కొంచెం ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాం. కొంచెం ధనియాల పొడి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం. మేము కొంచెం అయితే బిర్యానీ మసాలా. స్మెల్ ఏమొస్తుంది అక్క అసలు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. దీనిని ఒకసారి కలబెట్టేసుకుందాం దేవి. ఇప్పుడు చికెన్ కుక్ చేసుకున్న వాటర్ వేసేస్తే అయిపోతుంది. ఇందాక చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేసేసుకుందాం. ఒకవేళ వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ అయినా వేసేసుకోండి. మనం 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం. ఇప్పుడు మనకి 4 గ్లాసులు కావాలి. ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకుందాం. రైస్ అయితే అయిపోతుంది. ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇంక నార్మల్ రైస్ ఎలా అవుతుంది ఇంకా అయిపోతుంది అంతే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. రైస్ అయిపోతుంది. ఇటు సైడ్ అయితే ఆయిల్ అయిపోయింది. చికెన్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే అయిపోయింది బాగా. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. అన్నం అయ్యే లోపల చికెన్ కూడా అయిపోతుంది. ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇంకా మండీలో. ఇంకా పెద్దగా ఉంటుంది కానీ లోపలంతా పట్టదు కదా, చప్పగా ఉంటుంది. కొంచెం చిన్నగా ఉంటేనే మంచిగా పడుతుంది. ఇంకా పీసులు అంతా బాగా వేగిపోయినాక రైస్ మీద పెట్టాలక్క అవి. అవును దేవి, ఈ పీసులు మంచిగా వేగాలి. వేగిపోయినాక రైస్ మీద పెట్టేస్తే అయిపోతుంది ఇంకా అంతే. అన్నం కూడా ఉడకడం స్టార్ట్ అయినట్టుంది. పీసులు కూడా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మంచి రెడ్గా రావాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది కదా. అవునక్క. కొంచెం నెయ్యి వేసుకుందాం లాస్ట్లో. కొంచెం నెయ్యి వేసుకుని వదిలేద్దాం, కొద్దిసేపు దమ్ ఇచ్చేద్దాం, అయిపోతుంది. ఇప్పుడు పీసులు కూడా దాని మీద పెట్టేస్తాం అక్క. పెట్టేద్దాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పీసెస్ పెట్టేసుకున్నాం. దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే పెట్టేసుకున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఏం స్మెల్ వస్తుంది అక్క అసలు. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇవి మామూలుగా రావట్లేదు అక్క అసలు. ఒక 5 మినిట్స్ దమ్ ఇచ్చేద్దాం, ఇంకా అయిపోతుంది. కొత్తిమీర కదక్క, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కొంచెం వేద్దాం. కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. అయిపోయినట్టుంది కదక్క. ఇల్లు అంతా మండి స్మెల్తో మామూలుగా రావట్లేదు. ఓపెన్ చేసి చూద్దామా? ఓపెన్ చేసి అయిపోయింది. గ్యాస్ ఆపేసుకుందాం. అబ్బబ్బబ్బా, ఎంత కలర్ఫుల్గా మంచి స్మెల్తో ఉందో. ఈరోజు చికెన్ మండి రెసిపీ. టైం ఏమో తక్కువ తీసుకున్నది, రెసిపీ కూడా చిన్నదే, ప్రాసెస్ కూడా చిన్నదే. మీరు కూడా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చూసారు కదా ఈరోజు మండి రెసిపీ. నచ్చినట్టయితే లైక్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.